అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 4,000 రూపాయలు 6,000 రూపాయలకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్, గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో ఈ 4,000 రూపాయల కొత్త పెన్షన్, 6,000 రూపాయల కొత్త పెన్షన్ను ప్రభుత్వం ఎప్పుడు పెంచి లబ్ధిదారులకు అందించబోతుంది, ఏ నెల నుండి ఈ నిధులు అనేవి మీరు అందుకోబోతున్నారు అనే అంశాలకి సంబంధించిన మరెంతో సమాచారం ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియోని తప్పనిసరిగా చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే గతంలో ఉన్న 2016లకి బదులుగా 4,000 రూపాయల చేయూత పథకం తీసుకొచ్చి 4,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ 4,000 రూపాయలలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్ పేషెంట్లకు సంబంధించి కూడా ఉన్నారు. ఇటు దివ్యాంగుల మిత్రులకు సంబంధించి కూడా 6,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఈ పథకాన్ని ప్రారంభించకపోవడంతో చాలామంది ఆందోళనతో పాటు ప్రభుత్వం ఇవ్వదేమో అని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే వీరికి సంబంధించి తాజాగా తెలిసిన అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 4,000 రూపాయల చేయూత పథకాన్ని 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి ఆర్థిక శాఖకు పూర్తి స్థాయిలో జాబితాను సిద్ధం చేసి ఇటు మంత్రి సీతక్క గారికి కూడా ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మంత్రి సీతక్క గారు కూడా కలెక్టర్లకి తెలంగాణ రాష్ట్రంలో గతంలో పెండింగ్లో ఉన్న జాబితా, అంటే ఏవైతే అప్లికేషన్లు ఉన్నాయో వాటిని, అలాగే ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వాళ్ళ పెండింగ్ దరఖాస్తులు ఉంటాయి కదా, వీటన్నిటిని కూడీకరించి ఒక జాబితాగా ప్రభుత్వానికి సమర్పించాలి అని చెప్పేసి కోరినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ జాబితా రావడానికి మరి కాస్త ఆలస్యం బట్టే అవకాశాలు అవుపిస్తున్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2023 డిసెంబర్ 28వ తారీఖుతో పాటు 2024 జనవరి 6వ తారీఖు ఈ మధ్యలో ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. అయితే మరొకసారి అర్హత కలిగిన లబ్ధిదారుల నుండి ఈ ఆగస్టు నెల లేదంటే జూలై నెలలో ప్రభుత్వం మరొకసారి ఎవరికైనా అర్హత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోమని చెప్పేసి అవకాశాన్ని కల్పించబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఇలా పూర్తి స్థాయిలో జాబితాను కలెక్టర్లు సీతక్క గారికి పంపిస్తే సీతక్క గారు దీనికి సంబంధించి ప్రభుత్వానికి నిధులకి సంబంధించి పథకానికి సంబంధించి ప్రతిపాదన పెట్టబోతున్నారనే అప్డేట్స్ తెలుస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పెన్షన్లకి సంబంధించి 8 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపుగా 42 లక్షల మంది పెన్షన్లు పొందుతున్నట్లుగా తెలుస్తుంది. వీరికి పెన్షన్లు మంజూరు అవుతాయి. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి పెన్షన్లు మంజూరు అవుతాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల మంది లబ్ధిదారులు ఉండబోతున్నారన్న అప్డేట్ కూడా చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో వీళ్ళందరికీ సంబంధించి కూడా ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపు సుమారుగా 25,000 నుండి 28 కోట్ల వరకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ 28,000 కోట్ల రూపాయలలో ప్రధానంగా దాదాపుగా 10 కేటగిరీలకు సంబంధించిన వాళ్ళలో వృద్ధులకి ఎక్కువ శాతం పోయే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారాలు కూడా తెలుస్తున్నాయి. ఇటు దివ్యాంగులకు సంబంధించి 5 లక్షల మంది మాత్రమే ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఈ పెన్షన్లకి సంబంధించి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారాలు అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం ప్రారంభించడానికి సానుకూల పరిస్థితులు అయితే మరికొద్ది రోజులలో ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మరెన్నో అప్డేట్స్ ముందు మీకు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.